బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. క్రికెటర్ అంబటి రాయుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. అవును, వైసీపీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేశాడు అంబటి రాయుడు. పొలిటికల్ ఎంట్రీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాను అన్నాడు అంబటి రాయుడు. అయితే జాయిన్ అయిన 10 రోజులకే వైసీపీకి గుడ్ బై చెప్పాడు. రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పాడు రాయుడు. ఈ నెలలో దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న ఇంటర్నేషనల్ లీగ్లో ఆడేందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ కూడా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ప్రొఫెషనల్ క్రీడను ఆడుతున్న కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని అంబటి రాయుడు సోషల్ మీడియా పోస్టులో చెప్పుకొచ్చిన పరిస్థితి. పొలిటికల్ ఎంట్రీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అంబటి రాయుడు 10 రోజులకే పార్టీకి గుడ్ బై చెప్పడం కాస్త అక్కడ షాకింగ్గా మారింది. ఆ నేపథ్యంలో ఎందుకు పార్టీని వీడుతున్న విషయం వెనకాల కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి అంబటి రాయుడు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అంబటి రాయుడు విల్ బి రిప్రజెంటింగ్ ద ముంబై ఇండియన్స్ ఇన్ ద అప్కమింగ్ ILT20 from January 20th in Dubai, which requires me to be politically non-affiliated whilst playing professional sport. Exactly. అంటే ప్రొఫెషనల్గా నేను ఆడుతున్నాను కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉండాలి, ఏ రాజకీయ పార్టీతోనూ దాంతో ఉండకూడదు, ఏ పార్టీలో కూడా ఉండకూడదు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ట్విట్టర్లో. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, అంబటి రాయుడు రిజిగ్నేషన్ ఇచ్చిన ఇన్ని గంటల తర్వాత సమాధానం చెప్పడం ఏంటి అన్న మాట వినిపిస్తోంది. ఏం జరిగింది ఎందుకు? శనివారం ఉదయం 10:30 ప్రాంతంలో సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తన వైసీపీకి క్విట్ చేసిన వైసీపీకి బాయ్ చెప్తున్నట్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన అంబటి రాయుడు దాదాపు 48 గంటల తర్వాత దాదాపు నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆయన తన నిర్ణయాన్ని ఎందుకు అంటే చాలా మంది విమర్శలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు కూడా స్పందించారు. అంబటి రాయుడు ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో మాకు కూడా తెలియదు అంటే ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను మొన్న సెక్రటరియట్ వద్ద. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు, అసలు కారణాలు ఏంటో తెలియట్లేదు. చాలా మందిలో ఒక గందరగోళం ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అంబటి రాయుడు అయితే స్పందించాడు. ఎక్స్ ద్వారా తన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే సంబంధించి ఆయన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇంటర్నేషనల్ లీగ్ దుబాయ్లో జరగబోతుంది. జనవరి 20 నుంచి జరగబోతున్న లీగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాను ముంబై ఇండియన్స్ తరఫున. కాబట్టి తాను రాజకీయాల్లో పూర్తిగా ఉండలేను కాబట్టి వైసీపీకి రాజీనామా చేసినట్లు బాయ్ చెప్పినట్టు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. అయితే చాలా విమర్శలు దాదాపు ఒక 40 గంటల్లోనే ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీలోని పెద్దలు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నేతలే స్పందించారంటే చూడాలి ఎలాంటి విమర్శలను ఎదుర్కొన్నారు. ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో మాకు తెలియదంటూ వాళ్ళు వైసీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఆయన కొంత మనస్తాపానికి గురై దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి వివరణ ఇచ్చినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంబటి రాయుడు గత నెల 28న వైసీపీ కడవకపోయిన సీఎం జగన్ సమక్షంలో వెంటనే సాయంత్రానికి ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. పొన్నూరు ఆయన సొంత స్వస్థలం పొన్నూరు నియోజకవర్గం కాబట్టి గుంటూరు ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు. లేదు రాజ్యసభ కూడా వెళతారనే ప్రచారం ఆయన జాయిన్ అయిన తర్వాత వచ్చింది. కానీ అనూహ్యంగా 10 రోజుల్లోపే ఆయన తన పార్టీకి రాజీనామా చేయడం వెనుక ఏదో జరిగి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంబటి రాయుడు గుంటూరు నుండి పోటీ చేయమని ముందు చెప్పారు. తర్వాత లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా ప్రపోజల్ చేశారు. నర్సరాపేట ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు ప్రపోజ్ చేయడంతోనే కొంత అంబటి రాయుడు ముందు మాటిచ్చారు. తర్వాత గుంటూరుకి వేరే అభ్యర్థిని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆయన మనస్తాపం చెంది రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ILT లీగ్ T20 అనేది షెడ్యూల్ ఇప్పుడు ఖరారైంది కాదు, దాదాపు 2-3 నెలల ముందే ఆ షెడ్యూల్ ఖరారైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడతానని అంబటి రాయుడుకు తెలుసు. కానీ 20 రోజుల ముందు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇది రీజన్ అంటే ILT20 ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ ఆడాల్సి ఉంది, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాల్సి ఉందని ఇప్పుడు రీజన్ చెప్తున్నారు. కానీ అది ఎప్పుడో ఖరారైన షెడ్యూల్ ఆయన ఆడతానని ఆయన ముందే తెలుసు. కానీ ఎందుకు పార్టీలోకి వచ్చారు, ఎందుకు రిజైన్ చేశారు అనే దాని ఎగ్జాక్ట్లీ ఇక్కడికి నేను వస్తున్నాను, ఈ ప్రశ్నకు వస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా స్కెడ్యూల్ ముందే వస్తుంది. పొలిటికల్ ఎంట్రీ ఉండాలా లేదా పొలిటికల్ పార్టీతో అఫిలియేట్ ఉండాలా లేదా అనేది అప్పటికే క్లారిటీ ఉంటుంది. కానీ రాజీనామా చేసేటప్పుడు చెప్పలేదు, రాజీనామా చేస్తున్న ముందు చెప్పలేదు, రాజీనామా చేసిన 48 గంటల తర్వాత చెప్పారని చెప్పుకోవాలి. అంటే కరెక్ట్గా అక్కడ తనకు అభ్యర్థిత్వానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ వచ్చిన నేపథ్యంలోనే బయటకు వచ్చారని చెప్పుకోవచ్చా?
ఖచ్చితంగా అదే ప్రచారం పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా ఆయన కాపు సామాజిక వర్గం కాబట్టి గుంటూరు నుండి దింపాలను వైసీపీ భావించింది. దానిలో భాగంగానే గత 6-7 నెలలుగా గుంటూరు పార్లమెంటు పరిధిలోనే ఆయన అనేక నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ఇన్ఛార్జ్తో కానీ కలిసి ప్రయాణిస్తూ అక్కడ సామాజిక కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఆయన ఒక ప్రమోటర్గా కూడా పనిచేసిన నేపథ్యం. కానీ అనూహ్యంగా ఆయన పార్టీలో చేరిన తర్వాత 10 రోజులకి రాజీనామా చేసిన వెంటనే దానికి కారణం అంటే రీజన్ ఏంటనేది చెప్తే చాలా స్పష్టత ఉండేది. కానీ రాజీనామా చేసిన దాదాపు 40 గంటల తర్వాత ఆయన దాని మీద వివరణ ఇచ్చుకోవాల్సిన విమర్శలు అంటే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ పార్టీ మీద ఎక్కడా కూడా ఆయన విమర్శలు చేయని పరిస్థితి, తన సొంత నిర్ణయంగానే చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒకవేళ వైసీపీ ఆహ్వానిస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ అయితే టికెట్ ఇస్తేనే వస్తాను అన్న వ్యవహారం ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా పొలిటికల్ పార్టీలకి దూరంగా ఉండే అవకాశమే అంబటి రాయుడు కనిపించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అంబటి రాయుడు తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసుకుంటే కనుక అతనికి ఉన్న ఇమేజ్ కూడా పోతుందనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంది. రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ ఇబ్బందులు ఎదురైనా పొలిటికల్ గా కంటిన్యూ అవ్వాలి. కానీ 10 రోజుల్లోనే పార్టీ రాజీనామా చేయడం, పార్టీ నుంచి బయటకు వస్తుందని ప్రకటించడం వల్ల ఇప్పుడు మరోసారి వైసీపీలో జాయిన్ అయినా దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు. రెండోది సీట్ల విషయంలో అంబటి రాయుడికి క్లారిటీ లేదు. సీట్ల విషయం సంబంధించి గుంటూరు ఎంపీ అనేది మొదటిగా ప్రపోజ్ చేశారు కాబట్టి, కానీ వైసీపీ అనూహ్యంగా లావు కృష్ణదేవరాయలు అక్కడ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అంబటి రాయుడికి టికెట్ లేదు, ఒకవేళ పంపిస్తే రాజ్యసభ పంపించే ఆలోచన ఉంది కాబట్టి అనే ఆలోచన చేస్తుంది. కాబట్టి అంబటి రాయుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. తర్వాత విమర్శలు వస్తున్నాయి కాబట్టి తన రాజీనామా కేవలం 10 రోజుల్లోనే మకాం మార్చేశాడు, సర్దేసుకున్నాడు అనే ఒక విమర్శలు సోషల్ మీడియా వేదిక ఆయన మీద వస్తున్న నేపథ్యంలో స్పందించాల్సి ఉంది. కారణాలు చెప్తే కొంత విమర్శలు తగ్గే అవకాశం ఉందనే భావన ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. క్రికెట్లో ఉంటూ వైసీపీలో జాయిన్ అయిన తర్వాత కనీసం పోటీ అయినా చేయకోకుండా ఎందుకు రాజకీయాలు దూరం అయ్యారు, ఎందుకు వైసీపీ గుడ్ బై చెప్పారనేది ఒక చర్చ జరుగుతుంది. తను రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత దాదాపు 48 గంటల తర్వాత రీజన్ చెప్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, లేకపోతే వైసీపీ నుంచి ఏమైనా అంబటి రాయుడిని కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు జరిగాయా లేకపోతే జరుగుతున్నాయి అనుకోవాలా? అంబటి రాయుడిని కాంటాక్ట్ లో ప్రస్తుతం అయితే వైసీపీ నేతలు ఎవరు చేయట్లేదు. ఎందుకంటే వైసీపీకి అభ్యర్థుల పదవైతే లేదు, చాలా మంది అభ్యర్థులు చాలా మంది ఆశాభావాలు ఉన్నారు. కానీ అంబటి రాయుడు ఉంటే ఒకవేళ గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే అక్కడ కాపు సామాజిక వర్గం అనేది కొంత బలంగా ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందని ఒక సర్వేలు చేయించుకున్న తర్వాత అంబటి రాయుడిని పార్టీలో తీసుకోవడం, గుంటూరు ఎంపీగా ప్రపోజల్ అనేది పెట్టారు. కానీ అనూహ్యంగా వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకున్న నేపథ్యంలో వైసీపీ నిర్ణయానికి అనుగుణంగానే అంబటి రాయుడు నిర్ణయం మార్చుకున్నారని తెలుస్తుంది. అందుకే ఆయన వెంటనే 10 రోజులు రాజకీయం నుండి క్విట్ అయ్యారనేది మనకంతున్న సమాచారం. కాబట్టి ఇప్పుడు వైసీపీ సంప్రదింపులు జరిపే అవకాశం లేదు. దానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో మాకే తెలియదు ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా వైసీపీ మరోసారి అంబటి రాయుడిని కన్సల్ట్ అయ్యే అవకాశం లేదు, పార్టీలు రావాలని కోరే అవకాశం కూడా లేదని చెప్పాలి. ఒకవేళ ఉంటే కనుక ఈ రాజీనామా చేసిన వెంటనే ఎవరొకరు వెళ్ళి అంబటి రాయుడితో కలిసి మాట్లాడడం, ఎందుకు రాజీనామా చేశారు, కొనసాగండి లేదా సీటు ఇస్తామనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎవరు కూడా వైసీపీ నేతలు ఫోన్లో కూడా అంబటి రాయుడిని సంప్రదించలేదని తెలుస్తుంది. కాబట్టి ఆయన్ని మరోసారి ఆహ్వానించే అవకాశం లేదు. అంబటి రాయుడు కూడా రాజకీయాలకి దూరంగా ఉండే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం అంబటి రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా సోషల్ మీడియా పోస్ట్కి ఆయన రాజీనామాకు ఎక్కడ పొంతన కుదరటం లేదంటూ కూడా కొన్ని విశ్లేషణలు వినిపిస్తాయి.